వర్టిగో డిజీనెస్ అనేది ఇవాళ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. పిల్లల్లో చూసినట్లయితే విటమిన్ డిఫిషియన్సీస్ ఉన్నా కూడా మనకి వర్టిగో రావచ్చు. అలానే మధ్య వయసులో చూసినట్లయితే ఇవాళ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దాని నుంచి కూడా వర్టిగో రావచ్చు. అలానే ఈ మిడిల్ ఏజ్లో విటమిన్ బి12 డిఫిషియన్సీ ఉండి దాని నుంచి కూడా వర్టిగో ప్రాబ్లం రావచ్చు. ఎల్డర్ పీపుల్లో చూసినట్లయితే వర్టిగో ప్రాబ్లం వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ఎంఆర్ఐ చేసుకొని లైఫ్ థ్రెటనింగ్ రిస్క్స్ ఏమన్నా ట్యూమర్స్ కానీ వాస్కులర్ మాల్ ఫార్మేషన్స్ కానీ లేదా స్ట్రోక్స్ కానీ అలాంటివి ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వర్టిగో సాధారణంగా ఏంటంటే చాలామంది స్మోకింగ్ ఆల్కహాల్ అనేది మనకి సొసైటీలో చాలా మందిలో ఉంటుందన్నమాట. స్మోకింగ్ ఓల్డ్ ఏజ్ నుంచి వచ్చిన ఆల్కహాల్ అనేది రీసెంట్గా ఇంటేక్ పెరిగింది. సో అన్ని వయసులు మనం మధ్య వయసు చూసుకున్నట్లయితే అందరిలోనూ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది చాలా కామన్ హ్యాబిట్గా మారిందనమాట. అంటే మనం సాధారణంగా తీసుకునే సోషల్ లైఫ్ లాగా ఈ స్మోకింగ్ ఆల్కహాల్ ఇంటేక్ అనేది వర్టిగోని కాజ్ చేస్తుందంటే డెఫినెట్గా ఓవర్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ అనేది మనకు డ్రౌజీనెస్ని తెచ్చి ఆ టైంలో డిజీనెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ స్మోకింగ్ ఆల్కహాల్ అనేది మనం వాస్కులర్ డిసీజ్ని ఇంక్రీజ్ చేస్తాయి.